మాట్లాడాలి. పాలించి మనల్ని పెంచి పెద్ద చేసిన ఆ గోమాతను కబేలాలకు పంపుకుంటున్న వికృత సంస్కృతిని తరచూ చూస్తున్నాం. మా ఈ క్రైస్తవ ప్రభుత్వాలకు కబేలాల నుండి గోమాతను పుణ్యము ఆవును పూజిస్తే ఎంత పుణ్యము ఆవును పూజిస్తే ఎంత భాగ్యము గోవును సేవిస్తే పిల్ల పాపల బ్రతుకులు చల్లగుంటవి, పిల్ల పాపల బ్రతుకులు చల్లగుంటవి, ఇల్లు వాకి సిరితు పచ్చగుంటవి. ఎంత పుణ్యము ఆవును పూజిస్తే ఎంత భాగ్యము గోవును సేవిస్తే. ఆవు కాళ్ళు నాలుగు నాలుగు వేదాలు, ఆవు కళ్ళు రెండు ఆ సూర్య చంద్రులు, ఆవు కాళ్ళు నాలుగు నాలుగు వేదాలు, ఆవు కళ్ళు రెండు ఆ సూర్య చంద్రులు. పురుషార్థాలకు మూలం గోవు కదా, పురుషార్థాలకు మూలం గోవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, దురితాలకు దూరం ఆవు కదా. ఆవులోన కొలువుండిరి దేవతలు, ఆవులోన కొలువుండిరి దేవతలు, అందుకోసమే ఆవుకు హారతులు. ఎంత పుణ్యము ఆవును పూజిస్తే ఎంత భాగ్యము గోవును సేవిస్తే. గోమూత్రములో ఉన్నది గంగాదేవి, గోమయమే నేనన్నది లక్ష్మీదేవి, ఉన్నది గంగాదేవి, గోమయమే నేనన్నది లక్ష్మీదేవి. ఆవు నెయ్యి లేనిదే యజ్ఞం లేదు, ఆవు నెయ్యి లేనిదే యజ్ఞం లేదు, గోవు లేనిదే కృష్ణుని వేణువు లేదు, గోవు లేనిదే కృష్ణుని వేణువు లేదు. ఆవే కద విశ్వానికి పాలించే తల్లి, ఆవే కద విశ్వానికి పాలించే తల్లి. ఆరోగ్యం పొందండి ఆవుకు ప్రణమిల్లి, ఎంత పుణ్యము ఆవును పూజిస్తే భాగ్యము.